తోడయున్న దేవుని సన్నిధి ఆశ్రయమై తోడుగా నిలుచునుగా. నైనా తెలిసి తెలియని బలహీనతలు ఏవైనా ఉంటే తొలగించండి తండ్రి. నీకు స్తోత్రం. నీ కరుణ, నీ కటాక్ష ప్రభువా. రోమా సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు, శ్రమ అయినా, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన అది నీ ప్రేమ నుంచి వేరుపరచదు. వాటన్నిటిలో నుంచి అత్యధికమైన విజయం మేము పొందుకుంటామని మీ లేఖనం 1000 సంవత్సరాల క్రితమే రాసి ఉండగా ఆ వాక్యాన్ని వీరి పట్ల నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరడు అని ఆనాడు యెహోషువకు చేసిన వాగ్దానం ఈ కుటుంబం పట్ల నెరవేర్చునుగాక. నిత్యాశ్రయ దుర్గముగా తండ్రి, వారు ఏ ప్రాంతములోనికి వెళుతూ ఉన్నా వారి నోటికి పూరగా ఉండండి. కృప కలిగిన వాక్కు వారి నోటి వెంట విత్తపడాలి. వారి హృదయములో నుంచి ఆకాశమందున్నటువంటి నీ వాక్కు వెలువడాలి నాయన. కుటుంబాలకు ఆదరణ కలగాలి, కుటుంబాలకు దీవెన కలగాలి. వీరు అనేకుల కుటుంబాలకు మార్గదర్శకులై తల్లిగా, తండ్రిగా, పోషించే బిడ్డలుగా, వాక్యానుసారంగా నడిపించే సేవకులుగా తీర్చి ఈ క్షణము నుంచి ప్రభువా 1000 రెట్ల ఆత్మ అభిషేకము ద్వారా దీవించమని ఘనతయు, మహిమయు, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో నిశ్చయముగా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.